హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ట్రిక్స్ స్టడీ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బయాలజీలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బ్లడ్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ మనకి బయాలజీలో కనుక చూసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చెక్ చేసుకున్నా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి లైక్ గ్రూప్ 4 ఎగ్జామ్స్, మ్యాక్సిమం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 or 2 మార్క్స్ డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న టాపిక్ ఇది. మనం బయాలజీ కనుక చదవాలి అని చెప్పి మనం తీస్తే డెఫినెట్గా మనం చూసుకోవాల్సిన టాపిక్స్లో ఇది కూడా ఉంటుంది. సో మనం ఈరోజు దాని మీద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? హిమటాలజీ అంటారు. అండ్ రక్తం యొక్క pH విలువ ఎంత? 7.4. రక్తంలో ఉండే నీటి శాతం ఎంత? 90%. రక్తం యొక్క నిర్మాణంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది? 55 నుంచి 66% ఉంటుంది. రక్త స్కందన పదార్థాలుగా వేటిని పిలుస్తారు? పోత్రాంబిన్, ఫైబర్నోజిన్. రక్త ప్రతిస్పందన పదార్థాలుగా వేటిని పిలుస్తారు? హిప్పారిన్. అండ్ రక్తం యొక్క నిర్మాణంలో రక్త కణాలు ఎంత శాతం ఉంటాయి? 40 to 45%. అండ్ మనం మన శరీరంలో రక్తాన్ని సర్వరోగ నిర్ధారణ ద్రవరూప కణజాలంగా కూడా మనం పిలుస్తాం. అండ్ రక్తాన్ని శరీరంలో ఎన్ని భాగాలుగా గుర్తిస్తారు అంటే 2 భాగాలుగా గుర్తిస్తారు. అందులో ప్లాస్మా ఒకటి అండ్ ఎర్ర రక్త కణాలు ఒకటి, ప్లాస్మా ఒకటి. అండ్ శరీరంలోని రక్త కణాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు, మరి అవి ఏవి ఎన్ని అని అడిగితే శరీరంలో రక్త కణాలని మనం 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే సాధారణ మానవుల్లో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత అని అడిగితే 5 మిలియన్లు. అండ్ స్త్రీ జీవుల ఎర్ర రక్త కణాల సంఖ్య అని అడిగితే 4.2 మిలియన్లు. సాధారణ మానవుల్లో తెల్ల రక్త కణాల సంఖ్య 6,000 నుంచి 9,000 వరకు ఉంటుంది. అండ్ సాధారణ మానవుల్లో రక్త ఫలకికల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు 3 నుండి 4 లక్షల వరకు ఉంటుందని చెప్పాలి. అండ్ మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి స్థానం ఎక్కడ అంటే పిండ దశలో కాలేయంలో ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మానవ శరీరంలో తెల్ల రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అని అడిగితే ప్లీహంలో తెల్ల రక్త కణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. అండ్ మానవ శరీరంలో రక్త ఫలకికల యొక్క ఉత్పత్తి స్థానం ఏది అని అడిగితే ఎముక మధ్యలో రక్త ఫలకికలు అనేవి ఉత్పత్తి అవుతాయి. అండ్ ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు అని అడిగినప్పుడు మనం ప్లీహం అని చెప్పవచ్చు. ప్లీహంలో ఎర్ర రక్త కణాలు అనేవి నాశనం అయిపోతాయి. అండ్ తెల్ల రక్త కణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు అంటే కాలేయం. అంటే ఇవి మనకి ఏదైతే వాటి జీవితకాలం ఉంటుందో వాటి జీవితకాలం తర్వాత అవి నిర్జీవులుగా మారిపోతాయి కదా, అది ఎక్కడ అంటే కాలేయం అన్నమాట. అండ్ రక్త ఫలకికల యొక్క శ్మశాన వాటిక అని దేన్ని అంటారంటే ఇది కూడా కాలేయమే. అండ్ రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత అని అడిగితే 120 రోజులు. ఎక్కువ శాతం మనకి ఈ బిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనకి ఎక్కువగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకున్నా మోస్ట్ ఆఫ్ ది బిట్స్లో ఇది కూడా ఒకటి ఉండొచ్చు. అండ్ తెల్ల రక్త కణాల యొక్క జీవిత కాలం కనుక చూసుకుంటే 12 నుంచి 13 రోజులు. అండ్ రక్త ఫలకికల యొక్క జీవిత కాలం ఎంత? 2 నుంచి 3 రోజులు. అండ్ ఈ రక్త ఫలకికల యొక్క పని ఏంటి అంటే మనకి శరీరంలోని రక్త గడ్డ కట్టడం అటువంటి పనులన్నీ ఈ రక్త ఫలకికలు చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎర్ర రక్త కణాలను ఏమంటారు అంటే ఎరిథ్రోసైట్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అండ్ తెల్ల రక్త కణాలను ఏమంటారు అంటే ల్యూకోసైట్స్ అని కూడా మనం పిలుస్తాం. అండ్ రక్త ఫలకికలను ఏమంటారు అంటే థ్రాంబోసైట్లు అని కూడా చెప్పొచ్చు. అండ్ ఎర్ర రక్త కణాలని ఎరిథ్రోసైట్గా గుర్తించడానికి ఏ వర్ణ పదార్థం సహకరిస్తుంది అని అడిగితే హిమోగ్లోబిన్ అని చెప్పవచ్చు. అండ్ మానవ శరీరంలో వీటిని దేహానికి రక్షక భటులుగా గుర్తిస్తారు అని వేటిని అంటారు? మానవ శరీరంలో తెల్ల రక్త కణాలని రక్తానికి దేహానికి రక్షక భటులుగా
గుర్తిస్తాము. అండ్ తెల్ల రక్త కణాలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, అవి ఏవి అని అడిగితే తెల్ల రక్త కణాలని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి గ్రాన్యులోసైట్స్ ఒకటి, అగ్రాన్యులోసైట్స్ ఇంకొకటి. మళ్ళీ మనం గ్రాన్యులోసైట్స్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏంటంటే ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. అదేవిధంగా అగ్రాన్యులోసైట్స్ని కూడా మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిని లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే విష పదార్థాలను విషరహిత పదార్థాలుగా ఏ రక్త కణాలు మారుస్తాయి అని అడిగినప్పుడు మనం ఎసినోఫిల్స్ అని చెప్పవచ్చు. ఎసినోఫిల్స్ అనేవి మన శరీరంలో ఉండే విష పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని విషరహిత పదార్థాలుగా మారుస్తాయన్నమాట. అండ్ ఈ ఎసినోఫిల్స్ పని ఇంకొకటి ఏంటంటే ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి అండ్ ఎరుపు రంగును ప్రదర్శిస్తాయి. ఎలర్జీ చర్యలు, విష పదార్థాలను విషరహిత పదార్థాలుగా మార్చడం, ఇటువంటి పనులన్నీ మన తెల్ల రక్త కణాల్లోని ఈ ఎసినోఫిల్స్ అనేవి చూసుకుంటాయి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే గాయాలు మాన్పడంలో సహకరించే తెల్ల రక్త కణాలు ఏవి అని అడిగినప్పుడు బేసోఫిల్స్ అని చెప్తాము. ఈ బేసోఫిల్స్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి మన శరీరంలో. అండ్ నీలి రంగును ప్రదర్శించే రక్త కణాలను అడిగినప్పుడు కూడా మనం బేసోఫిల్స్ అని చెప్పవచ్చు. అండ్ అన్ని రక్త కణాల కంటే తక్కువ సంఖ్యలో ఉండేవి ఏవి అని అడిగినప్పుడు కూడా మనం బేసోఫిల్స్ అని చెప్పవచ్చు. అండ్ మనకి గాయాలు మాన్పడంలో కూడా సహాయపడే అవి ఏవి అని అడిగేటప్పుడు మనం బేసోఫిల్స్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే సూక్ష్మ రక్షక భటులు అని ఏ తెల్ల రక్త కణాలని పిలుస్తారు అంటే న్యూట్రోఫిల్స్ అని చెప్తాం. ఈ న్యూట్రోఫిల్స్ అనేవి మన శరీరంలో తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. అండ్ వీటి కలర్కి వచ్చేసరికి గోధుమ రంగుని ప్రదర్శిస్తాయి. అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అన్నిటిలోని ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఏవి అని అడిగినప్పుడు కూడా మనం న్యూట్రోఫిల్స్ అని చెప్పవచ్చు. అండ్ ఇది హానికరమైన సూక్ష్మజీవులు నాశనం చేస్తాయి, అందుకే వీటిని మనం సూక్ష్మ రక్షక భటులు అని చెప్పి అంటాము. అండ్ నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే హెచ్ఐవి వైరస్ అంటే హెచ్ఐవి వచ్చేటప్పుడు దాడి చేసే కణాలు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్స్ని అవి నాశనం చేస్తాయి. ఈ లింఫోసైట్స్నే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే ఏ తెల్ల రక్త కణాలని పారిశుద్ధ్య కార్మికులుగా వర్ణిస్తారు అని అడిగినప్పుడు మనం మోనోసైట్స్ అని చెప్పవచ్చు. మన శరీరంలో నశించిపోయిన సూక్ష్మజీవులని ప్రతిరక్షక అండ్ ప్రతి జనకాల మూలకంగా విడుదలైన పదార్థాలని శరీరంలో నుంచి వెలుపలికి పంపించడంలో సహకరించే కణాలు, అందుకే వీటిని మనం పారిశుద్ధ్య కార్మికులుగా పిలుస్తాం మన శరీరంలో. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మానవ శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది అంటే 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇంకా అదేవిధంగా రక్త ఫలకికల కోసం చెప్పుకుంటే శరీరంలో ఇవి రక్త స్కందన ప్రక్రియలో పాల్గొంటాయి. అండ్ ఈ ప్రక్రియ జరగడానికి సహకరించే పోత్రాంబిన్ లేదా ఫైబర్నోజిన్ వంటి రక్త స్కందన ప్రోటీన్ పదార్థాలు రక్త ఫలకికల విచ్ఛిన్నానికి గురి కాబడిన తర్వాత అంత్య ఉత్పన్నాలుగా విడుదలవుతాయి. అండ్ కాలేయ నిర్మాణంలో రక్త ఫలకికలు విచ్ఛిన్నానికి గురి కావడంలో కాల్షియం అనే మూలకం అంటే విటమిన్ కే సహకరిస్తుంది. అండ్ రక్తస్కందనం జరగడంలో పాల్గొనే ఎంజైమ్ ఏది అని అడిగితే మనం థ్రాంబోకైనేజ్ అని కూడా చెప్పవచ్చు. ఇవైతే మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. బ్లడ్ కోసం ఏదైనా ఎగ్జామ్లో అడిగితే తప్పకుండా వీటిలోంచి ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.